హల్లెలూయా. ఈయన మాత్రమే రక్షించగలడు. ఈ దేవుడు మాత్రమే నిజమైన దేవుడు. ఈయన మాత్రమే నిత్య జీవాన్ని ఇవ్వగల సమర్థుడు. హల్లెలూయా. యోహాను సువార్త 14:6 ఏముంది? నేనే సత్యము, నేనే మార్గము, నేనే చెప్పాలి. ఆ దేవుడు ద్వారానే మనం ఏం చేయాలి? నిత్య జీవానికి వెళ్ళాలి. ఇంకొక ఆప్షను ఆ ఒక్క మార్గమే. యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళు మాత్రమే ఎక్కడికి వెళ్తారమ్మా? స్వర్గానికి వెళ్తారు. యేసు ప్రభు నమ్ముకున్న మాత్రమే నిత్యము దేవుని సంతోషంగా ఉంటారు. అక్కడ ఆకలి దెబ్బలు ఉండవు, ఏడుపులు ఉండవు, ఇలాంటి గొడవలు ఉండవు, చెడ్డ మనుషులే అక్కడ ఉండరు. ఎప్పుడు స్తుతి ఉంటుంది, ఎప్పుడు ఆనందం ఉంటుంది, ఎప్పుడు ధన్యత ఉంటుంది. హల్లెలూయా. ఈ గ్రామం ఏమని సాక్షించింది? లోక రక్షకుడు ఈయనే అని గుర్తుపట్టింది. హల్లెలూయా. ఈ గ్రామం నిజంగా దేవుని గుర్తుపట్టేదేనా? దేవుని మాటలు వినేదేనా? పరిశీలించేదేనా? నిజంగా దేవుడు ఉన్నాడని గ్రహించేదేనా? ఒకవేళ ఈ పెద్ద వేపంచరి గ్రామంలో యథార్థవంతులు ఉంటే, నీతిమంతులు ఉంటే, సత్యాన్ని ఉన్నట్టుగా ఒప్పుకున్నట్లయితే, దేవుడిని గురించి తెలుసుకోవాలని ఆశ మీలో ఉంటే, దేవుడు నిజంగా ఏం చేస్తాడు మనిషికి నిజంగా సమాధానం ఇచ్చే వాళ్ళు ఎవరైనా ఉన్నారని గ్రహించే వాళ్ళు ఈ ఊర్లో ఉంటే, నేను అంటున్నాను, దేవుడు ఈరోజు ఈ వాక్యం ద్వారా, ఈ లేఖనాల ద్వారా మనకు తెలియజేస్తున్న విషయము ఆయన మాత్రమే దేవుడు అని పరిశీలించండి. బైబిల్ గ్రంథాన్ని ఒక మనుషుడు ఇర్మియా గ్రంథము 9:24 23-24 మనుషులు ఏమని అతిశయ